119వ కీర్తన. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను. ఎలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశమును వెదుకువాడను. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడెదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. జయిన్. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. యెహోవా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులయ్యెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. హెత్. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యము ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. నీ యందు భయభక్తులు గల వారందరికిని, నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. తెత్. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మికయుంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలయ్యెను. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. యోధ్. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూచి సంతోషించుదురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడనై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గునొందుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకొను వారును నా పక్షమున నుందురుగాక. నేను సిగ్గుపడకుండున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక.